అయితే ఇక్కడ ఎవరైతే ఈ భార్యాభర్తలు ఉన్నారో, ప్రస్తుతానికి భార్యాభర్తలు అనుకుందాం. 4 ఇయర్స్ నుంచి దేర్ మ్యారేజ్ వాజ్ హెల్డ్ అండ్ పెర్ఫార్మ్డ్ ఆన్ 27th January 2023. వాళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగింది 27th January 2023, ఎగ్జాక్ట్లీ 1 year ago. అయితే ఈ మ్యారేజ్ జరిగిన డేకి 4 ఇయర్స్ నుంచి ముందు నుంచి కూడా వాళ్ళిద్దరు కలిసి ఒకే ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నారు బెంగళూరులో. అయితే అక్కడి నుంచి వీళ్ళ పరిచయం ఏర్పడి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్గా మారి, ఫ్రెండ్షిప్ ప్రేమగా మారి ఇద్దరు మ్యారేజ్ చేసుకునే వరకు వచ్చారు. అయితే 27th January ఒక అకేషన్ ఏంటంటే అమ్మాయి యొక్క బర్త్డే, ఎవరైతే వైఫ్ ఉన్నారో, ఎవరైతే డిఫాక్టో కంప్లైనెంట్ ఉన్నారో ఆమె యొక్క బర్త్డే రోజు ఒక అకేషన్గా తీసుకొని అదే రోజు వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. టెంపుల్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు. టెంపుల్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు ఫుల్ కాన్షియస్తో ఎవరి ఫోర్స్ లేకుండా రిజిస్టర్ ఆఫ్ మ్యారేజెస్ మల్లేశ్వరంలో వెళ్ళి వితౌట్ ఎనీ కోయర్షన్, వితౌట్ ఎనీ ఫోర్స్ ఇద్దరు సిగ్నేచర్స్ చేసి మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇమీడియట్లీ అక్కడ భార్య యొక్క భాగవతం బయటపడింది. భార్యకి పెళ్లి చేసుకున్నాడు, భర్త యొక్క ఇంటికి తీసుకెళ్ళాడు. ఒకరోజు కాపురం ఉండే క్రమంలో ఇద్దరు క్లోజ్గా ఉన్న పరిస్థితుల్లో ఆమె ఫోన్ చూడగా అప్పటికి ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా పాత ప్రియుడితో ఒక ప్రేమ భాగవతం నడుపుతున్న భార్య ఉదంతం బయటపడి, విషయం బయటపడిన తర్వాత భర్త గట్టిగా ప్రశ్నించిన తరుణంలో భర్తతో గొడవ పడి భర్తని దూషిస్తూ భర్త మీద కంప్లైంట్ పెడతాను, భర్తని ఇబ్బంది పెడతాను అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టుకుంటూ ఇద్దరు అరుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. 29th January హౌస్ వదిలేసి, భర్త యొక్క హౌస్ వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే దే గాట్ మ్యారీడ్ ఆన్ 27th, గొడవ అయింది 28th January, 29th వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నది జస్ట్ 1 day మాత్రమే. ఆ 1 day తర్వాత 29th నుంచి వాళ్ళిద్దరికి ఎలాంటి కాన్వర్జేషన్స్ లేవు, ఎలాంటి ఇంటరాక్షన్స్ లేవు, ఇద్దరి మధ్యలో ఏమి టర్మ్స్ లేవు. నో ఫోన్ కాల్స్, నో వాట్సాప్ మెసేజెస్, నో ఇంటరాక్షన్.